ప్రపంచం మొత్తం ఇప్పుడు మన భారతదేశం వైపు చూస్తోంది. ఎందుకంటే మన దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. బలమైన ఆర్థిక శక్తిగా జెట్ స్పీడ్లో ఎదుగుతోంది. మన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి ఆయోగ్ 2 రోజుల క్రితం ప్రకటించింది. ఇది ఒక చారిత్రక మైలురాయి, ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయం. కానీ ఈ అద్భుతమైన నెంబర్ల వెనక ఒక షాకింగ్ నిజం దాగి ఉంది. అది మనందరి కళ్ళ ముందే ఉన్నా మనం ఆ నిజాన్ని గమనించడం లేదు. ఇలానే కంటిన్యూ అయితే దేశం మొత్తం అల్లకల్లోలం కావచ్చు. అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే IMF యొక్క ఏప్రిల్ 2025 వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదిక ప్రకారం 2025లో భారతదేశ GDP 4.19 ట్రిలియన్లకు చేరుకుందని అంచనా వేయబడింది. ఇది జపాన్ అంచనా GDP 4.186 ట్రిలియన్ల కంటే కొద్దిగా ఎక్కువ. దీనిని ఆధారంగా చేసుకునే 2 రోజుల క్రితం నీతి ఆయోగ్ చైర్మన్ CEO BVR సుబ్రహ్మణ్యం ఒక అనౌన్స్మెంట్ చేశారు. భారతదేశం జపాన్ను అధిగమించిందని, నామినల్ GDP పరంగా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మనకంటే ముందు $27 ట్రిలియన్ అమెరికా, $19 ట్రిలియన్ చైనా, $4.74 ట్రిలియన్ జర్మనీ మాత్రమే ఉన్నాయి. ఇక పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పద్ధతిలో లెక్కిస్తే ఆల్రెడీ మన భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఇదొక మనందరం చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. దీన్ని బట్టి చూస్తే భారత్ అతి త్వరలో అభివృద్ధి చెందుతున్న దేశాల లిస్ట్ నుంచి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి వెళ్ళబోతుంది అనడానికి ఇంకేం ప్రూఫ్ కావాలి? కానీ ఇదంతా నాణానికి ఒకవైపే. ఇక్కడ మనం చూసినా పట్టించుకొని ఇంకో భయంకరమైన చీకటి కోణం ఉంది. భారతదేశ అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ వెనుక ఒక చేదు నిజం ఉంది. ఒక దేశం ఎంత గొప్పగా వృద్ధి చెందుతున్నా ఆ వృద్ధి ఫలితాలు అందరికీ చేరనప్పుడు అది కేవలం ప్రపంచానికి చూపించేందుకు నెంబర్లుగా మాత్రమే మిగిలిపోతాయి. ఆ నిజం ఏంటంటే వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2022 ప్రకారం రిలీజ్ చేసిన రిపోర్ట్లో భారతదేశంలో సంపద మరియు ఆదాయ అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జనాభాలో టాప్ 1% మంది చేతిలోనే 40% కంటే ఎక్కువ దేశ సంపద ఉంది. జస్ట్ ఇమాజిన్, మొత్తం 140 కోట్ల మంది జనాభాలో కేవలం 1% అంటే 1.4 కోట్ల మంది చేతిలో 40% సంపద అంటే $4.19 ట్రిలియన్ దాదాపు $2 ట్రిలియన్ సంపద ఉంది. ఇంతకంటే అసమానత ఇంకేమైనా ఉంటుందా? ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే మొత్తం జనాభాలో 50% మంది అంటే దాదాపు 70 కోట్ల మందికి పైగా జనాభా దగ్గర కేవలం 3% మాత్రమే సంపద ఉంది. అంటే కేవలం $12 లక్షల మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నాయి. దీన్ని బట్టి ఒక్కసారి ఊహించండి, మన దేశంలో ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తుంది. డబ్బున్నోళ్ళు ఇంకా డబ్బు పోగేసుకుంటున్నారు, డబ్బు లేనోళ్ళు రోజు రోజుకి పేదవాళ్ళైపోతున్నారు. ఒక పక్క దేశం ఆర్థికంగా వృద్ధి చెందుతున్న ఈ అసమానతలు రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రజల తిరుగుబాటుకు కూడా కారణమయ్యే ప్రమాదం లేకపోలేదు. అయితే తప్పు ఎక్కడ జరుగుతోంది? మన దేశంలోని ఈ ఆర్థిక అసమానతలకి అతిపెద్ద కారణం మన ఆర్థిక వ్యవస్థ పెద్దదవుతున్నప్పటికీ దాని ప్రయోజనాలు సమాజంలోని అందరికీ సమానంగా అందకుండా కొద్దిమంది ధనవంతులకు, వారికి సంబంధించిన రంగాలకు మాత్రమే చేరుతోంది. దీనికి ప్రధాన కారణం మన దేశంలో స్కిల్స్ ఉన్న వ్యక్తులు తక్కువగా ఉండడమే. ముఖ్యంగా టెక్ కంపెనీలు, ఎలక్ట్రానిక్ కంపెనీలో పనిచేసే స్కిల్డ్ వర్కర్ల నుంచి ఇన్నోవేటివ్ ఐడియాస్తో స్టార్టప్స్ మొదలుపెట్టే ఎంటర్‌ప్రెన్యూర్ సంఖ్య చాలా అంటే చాలా తక్కువగా ఉంది. ఓ అంచనా ప్రకారం చైనాలో స్కిల్డ్ లేబర్ 30% మంది ఉంటే వియత్నాంలో 28% మంది ఉన్నారు. అదే మన భారతదేశంలో కేవలం 3% మంది మాత్రమే ఉన్నారు. దాదాపు 83% మంది యువతకు కూడా ఏ విషయంలోనూ కనీస అవగాహన లేదు, మినిమం స్కిల్స్ కూడా లేవు. దీనివల్ల వాళ్ళు ఆర్థికంగా ఎదగడం అసాధ్యమవుతోంది. ఏదో ఓ కంపెనీలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతికేస్తే చాలు అనుకుంటున్నారు చాలామంది. దీనికి తోడు కరప్షన్, కాస్ట్ సిస్టమ్ లాంటివి కూడా మన దేశంలో ఆర్థిక అసమానతలకి కారణమవుతోంది. దీనివల్లే మనం ప్రపంచంలో నామినల్ GDPలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిన పర్ క్యాపిటల్ ఇన్కంలో మాత్రం $2,500 తలసరి ఆదాయంతో 122వ ర్యాంకులో ఉన్నాం. అంటే $6,000 పర్ క్యాపిటల్ ఇన్కంతో 104వ స్థానంలో ఉన్న సౌత్ ఆఫ్రికా కంటే వెనకబడి ఉన్నామన్నమాట. సరే, మన జనాభా ఎక్కువ కాబట్టి ఇలా ఉందనుకోవచ్చు, కానీ దీని వెనుకున్న అసలైన కారణం సాధారణ ప్రజలకి ఆర్థిక ప్రయోజనాలు లభించకపోవడమే. మన దగ్గర కూడా స్కిల్డ్ వర్కర్స్, ఇన్నోవేటివ్ ఐడియాలతో ముందుకొచ్చే యూత్ పెరిగితే దానివల్ల సంపద అందరికీ చెందుతుంది. దీనికి ప్రభుత్వం కంప్లీట్గా సపోర్ట్ చేయాలి. కానీ ఎలా? దేశంలోని ఆర్థిక అసమానతలను తగ్గించి సంపద అన్ని వర్గాల మధ్య పంపిణీ అయ్యేలా చేయాలంటే
ప్రభుత్వం ముందుగా విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి. దీనివల్ల ప్రతి ఒక్కరికి ఇవి అందుతాయి. ఆ తర్వాత ప్రజలు, ముఖ్యంగా యువతలో స్కిల్స్ పెంచడం కోసం వేల సంఖ్యలో స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేసి సరికొత్త టెక్నాలజీలు, ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి, రోబోటిక్స్, సాఫ్ట్వేర్స్ వంటి వాటిలో 100% ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించాలి. వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం స్వదేశీ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలను ఆహ్వానించాలి. అలా వచ్చే కంపెనీల కోసం ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు చేసి ఆ కంపెనీలకి రాయితీలు ఇవ్వడమే కాకుండా సులభంగా లైసెన్సులు ఇవ్వాలి. ప్రస్తుతం ఈ ప్రయత్నాలు మన దేశంలో ఆల్రెడీ మొదలయ్యాయి. బీజేపీ గవర్నమెంట్ అనేక రాష్ట్రాల్లో రెడీమేడ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు చేసి విదేశీ కంపెనీలను ఆహ్వానిస్తోంది. ఆ కంపెనీలకు రాయితీలు ఇవ్వడమే కాకుండా సింగిల్ విండో లైసెన్సింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో యాపిల్ లాంటి కంపెనీలు చైనాని, అమెరికాని కాదని మన దేశంలో $1 బిలియన్ పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయ్యాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి కూడా. దీనివల్ల ఆల్రెడీ ఉద్యోగాలు కూడా ర్యాపిడ్గా పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2000 సంవత్సరం నుంచి 2019 వరకు 1.7% ఉద్యోగాలు ఏటా కొత్తగా పుట్టుకొస్తే అది 2019 తర్వాత 3.4కి పెరిగింది. అంటే ఉద్యోగాలు పెరుగుతున్నాయన్నమాట. ఈ ఉద్యోగాలను ఇంకా పెంచడానికి అనేక రాష్ట్రాల యువత కోసం స్పెషల్ స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేసి వాటిలో యువతకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది గవర్నమెంట్. ఇది చాలా గొప్ప విషయం. అయితే ఇది ఇలాగే ఇంకో 2 దశాబ్దాలు అంటే 20 ఏళ్ళు బ్రేక్ లేకుండా, ఎలాంటి అవినీతి, అక్రమాలు లేకుండా కంటిన్యూ అయితే అప్పుడు మన దేశం నిజంగా అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. భారతదేశం నిజంగా ఎకనామిక్ సూపర్ పవర్గా అవతరిస్తుంది. ఈ వృద్ధి ప్రతి భారతీయుడికి అందుతుంది. ఏమంటారు? ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.